ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 16 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో జనులలోని కొందరు జ్ఞానయజ్ఞము ద్వారా అద్వైత భావముతోనూ మరికొందరు ద్వైత భావముతోనూ సేవిస్తూ ఉంటారని తెలిపారు. వారి వారి యొక్క రుచులను బట్టి పలు విధాలుగా అర్చించున్నారని కూడా అన్నారు. అయితే రాబోయేటువంటి శ్లోకంలో ఈ ప్రపంచంలో సమస్తము కూడా పరమాత్మయ్య అని వివరించబోతున్నారు. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్య మహ అగ్నిరహం హుతం. అహం నేను, క్రతువును, అహం నేను, యజ్ఞమును, అహం నేను, మంత్రమును, అహం నేను, ఆజ్యం హోమద్రవ్యమును అనగా హవిస్సు, అహం నేను, అగ్నిహోత్రమును, అహమేవ నేనే, హుతం అస్మి హోమకర్మమును అయి ఉన్నానని. అగ్నిష్టోమాది రూపకృతు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమకర్మం కూడా నేనే ఉన్నానన్నారు. పరమాత్మ సర్వవ్యాపులై విశుద్ధోములై సమస్త పదార్థములను వెళుతున్నారనేటువంటి వాక్యాన్ని రుజువు చేయటం కోసం దృష్టాంత రూపంగా యజ్ఞం అనేటువంటి క్రియను గైకొని దాని యందు ఉపయోగింపబడు సమస్తము కూడా భగవత్ స్వరూపమని వచించున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.